సార్ స్నేక్ బైట్ చేయగానే ఫస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సార్ 5 మినిట్స్ లోపల? ఫస్ట్ అది స్నేకా కదా కన్ఫర్మ్ చేసుకోవాలి. నెంబర్ 1, స్నేక్ అయితే ఒకవేళ దాన్ని చంపితే ఎలాంటి స్నేక్ అనేది మనకు తెలియాలి. ఎందుకంటే స్నేక్స్లో విషపూరితము విషం లేని స్నేక్స్ కూడా ఉంటాయి. సో అది తీసుకొని వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. స్నేక్ బైట్ చేసిన వెంటనే సార్ ఫస్ట్ బాడీలో ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? డిపెండ్స్ అపాన్ ద స్నేక్. స్నేక్ విషము న్యూరోటాక్సిక్ అంటే నరాల మీద చూపించేది, 2 హిమటోటాక్సిక్ మజిల్ మీద చూపించేది, మస్కులోటాక్సిక్ మజిల్స్ మీద చూపించేది. సో ఆ పాము విషం దేనికి సంబంధించిన ఫస్ట్ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. హిమటోటాక్సిక్ పాము కాటేసింది అనుకో, విషము మన బాడీ క్లాట్ కాదు. రక్తం తీసామనుకోండి, రక్తం ఒక 20 నిమిషాలు పెట్టి క్లాట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. క్లాట్ కాలేదనుకో విషము రక్తం మీద పడినట్టు లెక్క. మెయిన్ ఎక్కడంటే ఈ ఊపిరితిత్తులు తీసుకునేటప్పుడు మనకు రిప్స్ మధ్యలో మజిల్స్ ఉంటాయి అని తీసుకుంటాం. ఈ నరాల మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఊపిరి తీసుకోలేదు. ఎంతసేపు తీసుకోబెట్టుకుంటారు? సార్ స్నేక్ బైట్ చేయగానే ఫస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సార్ 5 మినిట్స్ లోపల? స్నేక్ బైట్ చేయగానే మామూలుగా ఎట్లుంటుందంటే మనకి పల్లెటూరు వాతావరణంలో సార్ 2 ఘాట్లు పడేలకే అది స్నేక, తేల, ఈగన, పురుగ లేకపోతే ముళ్ళ అనేది తెలియదు. సో ఫస్ట్ అది స్నేకా కదా కన్ఫర్మ్ చేసుకోవాలి. నెంబర్ 1, స్నేక్ అయితే ఒకవేళ దాన్ని చంపితే ఎలాంటి స్నేక్ అనేది మనకు తెలియాలి. ఎందుకంటే స్నేక్స్లో విషపూరితము విషం లేని స్నేక్స్ కూడా ఉంటాయి. సో అది తీసుకొని వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీంతోపాటు పాముకు సంబంధించి ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే మామూలుగా మనకు సినిమాలో చూపించినట్టు ఆడ కోయడము, రక్తము తీసేయడము, నోట్తో పెట్టి పీకడము లాంటివి చేయకూడదు. చేయడం వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, ఆ విషయం ఇంకా ఫాస్ట్గా బాడీలోకి ఎక్కుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే టార్నికెట్ కడతారు. టార్నికెట్ కట్టడం వల్ల ఏంటంటే మనకు మినిమం 1 ఫింగర్ దూరేటట్టు మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి బ్లడ్ సప్లై జరుగుతుంది. అదే గట్టి అనుకో బ్లడ్ సప్లై కిందికి పోదు. సో ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది కింది పార్టీ. అంటే ఆ టార్నికెట్ కట్టిన తర్వాత మనకి 1 ఫింగర్ గ్యాప్ ఇచ్చినామంటే ఆ విషయం ఎక్కే ఛాన్స్ ఉంటుంది, స్లోగా పోతుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాష చెప్తాను. ఒక పైప్ ఉంది, పైప్ని టైట్గా పట్టుకున్నాం, నీళ్ళు వచ్చే పైప్ని, నీళ్ళు రావు. సన్లో వెళ్తే ఎంత ఫాస్ట్ పోతుంది? ప్రెజర్ వెళ్ళిపోతుంది. ఆ ప్రెజర్తో ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే సార్. స్నేక్ బైట్ చేసిన వెంటనే సార్ ఫస్ట్ బాడీలో ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సార్? డిపెండ్స్ అపాన్ ద స్నేక్. స్నేక్ విషము న్యూరోటాక్సిక్ అంటే నరాల మీద చూపించేది, 2 హిమటోటాక్సిక్ మజిల్ మీద చూపించేది, ఇంకోటి వచ్చేసి మస్కులోటాక్సిక్ మజిల్స్ మీద చూపించేది. సో ఆ పాము విషం దేనికి సంబంధించిన ఫస్ట్ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు హిమటోటాక్సిక్ అనుకోండి. హిమటోటాక్సిక్ పాము కాటేసింది అనుకో, విషము మన బాడీ క్లాట్ కాదు. రక్తం తీసామనుకోండి, రక్తం ఒక 20 నిమిషాలు పెట్టి క్లాట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. క్లాట్ కాలేదనుకో విషము రక్తం మీద పడినట్టు లెక్క. న్యూరోటాక్సిక్ నరాల మీద పడుతుంది. నరాల మీద అంటే పెరాలసిస్, కోమా. మెయిన్ ఎక్కడంటే ఈ ఊపిరితిత్తులు తీసుకునేటప్పుడు మనకు రిప్స్ మధ్యలో మజిల్స్ ఉంటాయి అని తీసుకుంటాం. ఈ నరాల మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఊపిరి తీసుకోలేము. ఎంతసేపు బిసపెట్టుకుంటాం చేసుకోలేము. సో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది. సో అప్పుడేమవుతుంది, ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి మస్కులోటాక్సిక్ అంటే మజిల్స్ మీద చూపించేది, అది కూడా సేమ్ ఎఫెక్ట్స్. న్యూరోటాక్సిక్ ఎట్లా చూపిస్తో అది కూడా అట్లా చూపిస్తాం. మజిల్స్ మీద చూపించానుకో, ఇట్లా అంటే కండనే, ఉత్త బోనే కదా, ఇట్లా అన్నప్పుడు మన కండ. బ్రీతింగ్ తీసుకున్నా కూడా కండ. సో మజిల్స్ మీద చూపిస్తుంది, సేమ్ సిచ్యువేషన్స్. ఓకే సార్. పాము కాటు వేసిన వెంటనే సార్ కొంతమందికి నోట్లో నుంచి నురుగు వస్తుంది, ఎందుకు సార్ అది ఎట్లా? ఆ నోటి నుంచి నురుగు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అవునా సార్? చాలా తక్కువ. మామూలుగా మనకి సినిమాలు చూపించినట్టు రావు. జనాలు ఆ సినిమాలకి ఫిక్స్ అయిపోయినారు. నోట్లో నురుగు ఎప్పుడు వస్తుంది? మీరు మామూలుగా ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయేటప్పుడు గమనించినారనుకో, ఆయన లాస్ట్ బ్రెత్ నోట్లోంచి నురుగు వస్తుంది అని చెప్పి నోట్లో నురుగు వస్తుంది. సో ఒకవేళ పాము కాటు చాలా విషపూరితమయ్యి ఫాస్ట్గా ఎక్కింది అంటే ఆయన ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతున్నట్టు, అంటే మజిల్స్ డ్యామేజ్ అవుతున్నట్టు, ఊపిరి తీసుకున్నట్టు. సో ఆ లాస్ట్ బ్రెత్తో ఆ నురుగు వస్తుంది తప్ప ఆ నురుగకి పాము కాటికి సంబంధం లేదు. యాంటీ వెనమ్ సార్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అంటే యాంటీ వెనమ్ విరుగుడు. యాక్చువల్గా ఇండియాలో యాంటీ వెనమ్ అనేది ఒకటి ఉంది. అన్ని పాములకి అదే యాంటీ వెనమ్ ఒకటే. ఫారిన్ కంట్రీలో అంటే అబ్రాడ్, అమెరికా అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, ఇంగ్లాండ్ అనుకో, ఆడ ఒక్కొక్క విషపూరితమైన పాముకి ఒక సపరేట్ యాంటీ వెనమ్ తయారు చేస్తారు. ఇండియాలో అయితే ఒకటే, అన్నిటికీ ఒకటే. ఒకసారి మనం యాంటీ వెనమ్ చెక్ చేసుకుంటే దాంట్లో కోబ్రా,
రసల్స్ వైపర్, సాస్కెల్డ్ వైపర్, క్రైట్ ఎంతెంత ఎంజీ ఒక డోస్ పోతే ఎంత ఎంజీ విషయాన్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఓకే. ఓకే సార్. పాము బైట్ చేసిన వెంటనే సార్ ఎంత టైంలో యాంటీవెనమ్ ఇవ్వాలంటారు? అంటే సేఫ్ కావాలంటే మనిషి. సేఫ్ కావాలంటే మనకు వెంటనే ఇచ్చుకోవాలి, అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ వెంటనే ఇచ్చుకోవాలి. కానీ మనకు పిహెచ్సి సెంటర్లో కానీ ఆడ మండల స్థాయి ఉండే హాస్పిటల్స్లో కానీ కొన్నిసార్లు దొరకవు. దొరికినా 1-2 వైల్స్ దొరుకుతాయి. ఆ 1-2 వైల్స్ ఎక్కించుకొని ఎంత త్వరగా అయితే అంత త్వరగా హయ్యర్ సెంటర్కి రావడం మంచిది. ఓకే సార్. సో ఎక్కించుకుంటే ఫాస్ట్గా ఎక్కించుకోవాలి. కొన్ని ఉంటాయి సార్ రసల్ వైపరు అవి బైట్ చేసిన వెంటనే కొంతమంది గ్రామీణ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి తెలియదు అది ఏమి, ఏదో చిన్నది కుట్టిందిలే ఏదో అన్నట్టు ఉంటారు, పట్టించుకోరు. అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వస్తాయి సార్ అప్పుడు? సిమ్టమ్స్ అంటే అదే వణుకుడు, చెమటలు పట్టడము, గుండె దడ కొట్టుకోవడము, గస తీసుకోవడము, ఒకవేళ అది కాలు కాటేసింది అనుకో కాలు జోములు రావడము, తర్వాత వచ్చేసి వాపు రావడము. సో అది ఏ రకమైన పాము, డ్రై బైట్, వెట్ బైట్. వెట్ బైట్ అంటే విషం ఉన్నట్టు, డ్రై బైట్ అంటే విషం లేనట్టు. సో అది వెట్ బైట్ డ్రై బైట్ అనేది మనకు ఐడియా ఉండదు. సో సగం మంది ఆ డ్రై బైట్ అయినా కూడా ఆ టెన్షన్ లో ఉంటారు, అయ్యో పాము కట్టేసింది, అయ్యో పాము కట్టేసింది అని అంటారు తప్ప అది డ్రై బైటా వెట్ బైటా విషయం ఎక్కిందా లేదనేది ఒకసారి హాస్పిటల్కి వచ్చి బ్లడ్ టెస్ట్ అన్ని చెకప్ చేస్తే కానీ అర్థం కాదు. ఈ స్నేక్ బైట్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ ఏమైనా? ఉంది. ఇప్పుడు హిమటోటాక్సిక్ చెప్పాను కదండి నేను, బ్లడ్ క్లాట్ కాదు. సో మామూలుగా మనం చేయి కోసుకున్నాం అనుకోండి, కొంచెం రక్తం కారుతుంది, కొంచెం నాకు ఏమవుతుంది బ్లడ్ క్లాట్ అవుతుంది. అదే హిమటోటాక్సిక్ పాయిజన్ కానీ పాము మనకు కాటేసింది అనుకో ఆ బ్లడ్ క్లాట్ కాదు, కారుతూనే ఉంటుంది. సో బాడీలో ఎక్కడో చిన్న అల్సరు ఏమైనా ఉంటాయి, బొక్కలు ఉంటాయి, మీకు అర్థమైపోతూ ఉంటాయి, ఆ బొక్కల నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ బ్లీడింగ్. నాన్ స్టాప్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. నీకు ఆ విషయాన్ని న్యూట్రలైజ్ చేసిన వరకు అయితేనే ఉంటుంది. మన చేయి దాటిపోయింది అనుకోండి, చేసేది కూడా అది బ్రెయిన్లో కావచ్చు, ఊపిరితిత్తులో కావచ్చు, కడుపులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు బాడీలో. ఇప్పుడు నాన్ వెనమస్ స్నేక్ బైట్ చేస్తే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్? అసలు నాన్ వెనమస్ స్నేక్ బైట్ చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. మీరే చెప్తున్నారు నాన్ వెనమస్ అంటే విషం లేదు. ఏమంటే తైలింటది, కాటేస్తుంది, ఒక టీటీ ఇంజెక్షన్, మామూలుగా జనరల్గా చేసేస్తే టీటీ ఇంజెక్షన్, పెయిన్ కిల్లర్, వాపు ఉంటే వాపు, యాంటీబయాటిక్, అంత తప్ప కంగారు పడేది అంతా ఏమి ఉండదు నాన్ వెనమస్. కానీ ఎలా కనుక్కుంటావు నువ్వు నాన్ వెనమస్ అనేది? ఆన్ ది స్పాట్ కనుక్కోలేము. వాడేదో టెన్షన్ కాటేసి టెన్షన్లో వాడుంటాడు, పక్కన ఉంటే ఎవరైనా చంపిటారు, చంపితే దాన్ని మామూలు కూడా చంపరు, పచ్చడి చేసుకొని తీసుకొస్తారు. అది వెనమసా నాన్ వెనమసా కనుక్కోవడం కూడా ఇంపాసిబుల్. కొంతమందికి సార్ స్నేక్ బైట్ జరగగానే ఒక 1 year 2 year వరకు ఇప్పుడు లెగ్కి అయింది అనుకోండి, స్వెల్లింగ్ విచిత్రమైన స్వెల్లింగ్ ఉంటుంది. అవును, స్వెల్లింగ్ ఉండి అక్కడ పస్ ఫామ్ అయ్యి పస్ లీక్ అవడము, లేకపోతే వాడు అదే డైనామాలో ఉంటారు సార్ 1 year 2 year. ఎందుకు సార్ అట్లా? మామూలుగా వెనమస్ స్నేక్ కానీ నాన్ వెనమస్ స్నేక్ కానీ కాటేసింది అనుకోండి, ఆ పలానా ప్లేస్ మామూలుగా నేను చేసే పద్ధతి అంటే యాజ్ పర్ మై ప్రోటోకాల్ బయటనే రౌండ్ ఆఫ్ చేసుకుంటాను. డే బై డే స్వెల్లింగ్ పెరుగుతుందా లేదనే చెక్ చేసుకుంటాను. స్వెల్లింగ్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ పోతుంది. మరీ స్వెల్లింగ్ ఇంకా ఎక్కువైంది అనుకో ఫేషియాటిమో ఏదో ఒకటి చిన్న సర్జరీ చేపిస్తాం. పల్లెటూరు జనాలు ఎట్లా అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ వాళ్ళకి తెలిసింది ఆ నాటు వైద్యం తీసుకుంటారు, అవే గింజలు మింగేది అవి చేసుకుంటారు. సో అది ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది మనకు పెద్ద ఐడియా ఏమి లేదు. సో ఏం చేస్తారంటే ఒకళ్ళు ఏం కాదు ఇది పోతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. సో ఆ ఇన్ఫెక్షన్ పెరిగి 1 year 2 years అయినాక లాస్ట్కి ఎట్లా అంటే గ్యాంగ్రీన్ లెక్క ఫామ్ అవుతుంది. గ్యాంగ్రీన్ లెక్క ఫామ్ అయితే ఏం చేస్తాం, ఆడికి తీసేయాల్సి వస్తుంది. ఒక కేసు వచ్చింది ఇట్లనే, ఒక ముసలావిడకి 60-65 years ఉంటాయి, పాము కట్టేసింది, వాళ్ళు ఏదో పసురు ప్లస్ గింజలు అయితే తినిపించారో ఆమెకి కాలు కట్ చేసింది. వాళ్ళు పట్టించుకోకున్నారు. 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, అది క్లియరే కాలే. ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి ఈడి వరకు నా దగ్గరకు వస్తే మళ్ళీ ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే స్నేక్ మీద మేము యూజ్ చేయం, కాలికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. ఇన్ఫెక్షన్ అయింది కాలికి, సో దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చుకొని రికవర్ చేసి పంపించింది జరిగింది. ఓకే, క్యూర్ అయిపోయినా సార్? క్యూర్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది సార్ స్నేక్ బైట్ చేసిన వెంటనే పిఎస్సీలకి వెళ్తారు, అక్కడ ఉండదు, యాంటీవెనమ్ ఉండదు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి సార్ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోండి అంటే దొరికితే పర్లే, కొంతమంది దొరకదు కదా సార్, మారుమూల ప్రాంతంలో ఉండకపోవచ్చు. సో బేసిక్ ప్రికాషన్స్ ఏం లేదండి, పాము కాటేస్తే ఫస్ట్ చేయాల్సిన కంగారు పడాలండి. మీరు హార్ట్ పంపింగ్ మామూలుగా ఇట్లా కొట్టుకుంటుంది, హార్ట్ ఇట్లా నువ్వు కంగారు పడి కొట్టుకుంది అనుకో, నీకు సర్క్యులేషన్ ఫాస్ట్ జరుగుతుంది. సర్క్యులేషన్ ఫాస్ట్ జరిగితే విషయం కూడా ఫాస్ట్ జరుగుతుంది. ఫస్ట్ ప్యానిక్ కాకూడదు, నెంబర్ 1. నెంబర్ 2,
ఆ టార్నికెట్ ఏదో కడతారు కదా, ఉమ్, అది కట్టుకోవచ్చు, ఫింగర్ గ్యాప్. మూడోది బ్లేడ్తో కోయడము, సోప్తో కడగడము, ఉమ్, నోట్తో పీల్చడం లాంటివి చేయకూడదు. 3, 4 పేషెంట్ని కాలు మీద కట్టేసుకో, ఇమ్మొబిలైజ్ చేయాలి, అంటే కదలకుండా ఉమ్, తీసుకోవాలి. 5 ఎంత త్వరగా అయితే అంత త్వరగా హయ్యర్ సెంటర్కి, అంటే ఏఎస్వి అవైలబుల్, ఉమ్. ఎమర్జెన్సీ ఐసీయూ ఫిజిషియన్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఓకే. ఇప్పుడు యాంటీవెనమ్ ఇంజెక్షన్ చేసినా కూడా కొంతమందికి సీరియస్ అవుతుంటారు సార్, అవును. వెంటిలేటర్ మీద పెడుతుంటారు సార్. అవును. ఎందుకు సార్ అది కొద్దిగా డెప్త్గా చెప్పండి సార్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, న్యూరోటాక్సిక్ నరాల మీద చూపించేది. ఆ, ఏమవుతుంది, మజిల్స్ ప్యారలైజ్ అయిపోతాయి, నర్వ్స్ సప్లై ఉండదు కాబట్టి ఏమవుతుంది, వాడు ఊపిరి తీసుకొని ఇబ్బంది ఉంటుంది. నోట్లో ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ మీద పెడతాం, అప్పటికే వానికి లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరిపోయింటుంది. ఓకే ఓకే సార్. ఆ సిచ్యువేషన్ వచ్చేలాగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరిపోయింటుంది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరిపోయిందంటే ఇట్స్ అ వెట్ బైట్, ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్ వెట్ బైట్. సో మొత్తం చేరిపోయింటుంది. సో వెంటిలేటర్ మీద పెడతాం. సో మనం మామూలుగా ఇండియాలో ఒక పాముకి, అది ఎంత పెద్ద పామైనా, కింగ్ కోబ్రా కావచ్చు, కోబ్రా కావచ్చు, సాస్కెల్ కావచ్చు, రసల్స్ కావచ్చు, క్రైట్ కావచ్చు, ఏదైనా సరే మినిమం 25 to 30 వైల్స్ ఆఫ్ ఏఎస్వి పడాలి. పన్నా కూడా డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ. అది రికవరీ ఎంతవరకు, మనం ఎంతసేపు విషంని న్యూట్రలైజ్ చేయగలుగుతాం, కానీ ఏఎస్వితో లోపల జరగాల్సిన డ్యామేజ్, బ్రెయిన్కి జరగాల్సిన డ్యామేజ్, లంగ్స్కి జరగాల్సిన డ్యామేజ్, హార్ట్కి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ ఇట్ హాస్ బిన్ డన్. దేవుడు ఒకటి ఇచ్చింది, మళ్ళీ ఇంకోసారి లాక్కొని రావడం అంటే చాలా కష్టం. వీ విల్ గివ్ ఎ ట్రై, వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. గాడ్స్ బ్లెస్. అవి కంటిన్యూగా యాంటీవెనమస్ శాంపుల్స్ యూజ్ చేస్తూనే ఉండాలి సార్. మినిమం 25 to 30. ఒక స్నేక్ బైట్, విషం ఉండే పాము బైట్ చేస్తే మినిమం 25 to 30. అది విషం ఉందో లేదో మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాము కట్టేసింది, అది డ్రై బైట్ ఉండొచ్చు, వెట్ బైట్ ఉండొచ్చు. మనం సిమ్టమ్స్ పెరిగైపోతే ఫస్ట్ నేనైతే ఫస్ట్ 10 ఇస్తాను. ఓకే సార్. సిమ్టమ్స్ ఏం లేవంటే ఇంకొక 5 ఇచ్చి ఆపేస్తాను. ఓకే సార్. సిమ్టమ్స్ అనుకో నేను పెంచుకుంటా పోతా, మాక్సిమం వీ కెన్ గివ్ ఇస్ 25 to 30, అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఓకే సార్. అంటే ఎంత టైంలో ఇవ్వాలి సార్ అది? 24 hours, 48 hours, డిపెండ్స్ అపాన్ ది సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్. ఓకే 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 సార్. అంటే ఇక్కడ పిఎస్సిలో మరి పాసిబుల్ కాదు కదా సార్ అట్లా? అంటే పిహెచ్సిలో మనకు డాక్టర్ గారు అందరూ అవైలబిలిటీ ఉంటారు, కొద్దిగా నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. అవును సార్. దే హ్యావ్ సమ్ ఐడియా. ఏఎస్వి మనకు కావాల్సిందంటే ఏఎస్వి అవైలబిలిటీ ఉండాలి. మ్యాక్సిమం పిహెచ్సి, ఇప్పుడు ఇండియాలో ఇన్ని పిహెచ్సీలు ఉన్నాయి, గవర్నమెంట్ అన్ని పిహెచ్సీలకి 30 సప్లై చేయలేదు. అదే ఒక 5 or 10 పెడుతుంది, ఎప్పుడు 2-8 వస్తుందని. సో 5 or 10 ఒకరికి సరిపోతుంది, ఇంకోటి వచ్చా అనుకో నో ఆప్షన్, వాడు ఇంకో చోటు పోవాల్సింది. అంటే పిఎస్సిలో ఎన్ని ఉంటే అన్ని దొరికితే ఇంజెక్ట్ చేసుకొని మరి హైయర్ సెంటర్ రావడం బెటర్ కదా సార్. స్నేక్ బైట్ జరిగిన వెంటనే ఫస్ట్ ఏ టైంలో ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది? ఫస్ట్ స్నేక్ బైట్ జరిగిన వెంటనే ఏ టైం మీద ఏ ఆర్గాన్ మీద అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అది ఇదే స్నేక్ బైట్ అనే కాదు, ఈ పాయిజన్ పురుగుల మందు ఆడడం కానీ లేకపోతే తేలికాటు కానీ ఎప్పుడు పలానా దాని మీద ఏటు పడుతుందని చెప్పడం ఇంపాసిబుల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, వాటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విషయం దేని మీద పడుతుంది అనేది. ఇప్పుడు బ్లడ్ మీద ఒకటి పడవచ్చు, బ్రెయిన్ స్పైనల్ మీద ఒకటి పడవచ్చు, నరాల మీద పడవచ్చు, మజిల్స్ మీద పడవచ్చు. సో దాన్ని బట్టి పడుతుందా లేదా అనేది కూడా గ్యారెంటీ లేదు. పడచ్చు, పడకపోవచ్చు. విషం అయితే ఒకవేళ వెట్ బైట్ అయితే విషం అయితే ఎక్కుతుంది. సో అది పడచ్చు, పడకపోవచ్చు, పేషెంట్ స్టేబుల్గా ఉండొచ్చు. పడిందంటే దేని మీద పడితే కూడా చెప్పడం కూడా కష్టం. టేక్స్ టైం. కొన్నిసార్లు 24 hours పడుతుంది, కొన్నిసార్లు 48 hours పడుతుంది, టేక్స్ 72 hours, 96 hours. పేషెంట్ బాడీ బట్టి, వాని రెసిస్టెన్స్ పవర్ బట్టి, విషాన్ని బట్టి, కాటేసిన పాము బట్టి. చిన్న పాము అనుకోండి తక్కువ విషయం ఉంటుంది, పెద్ద పాము అనుకోండి ఎక్కువ విషయం ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ స్నేక్ బైట్ చేసిన వెంటనే దానికి కూరలు ఉంటాయి కదా సార్? అవును. అంటే 2 కాట్లు ఉన్నాయి, నొగురు అంటే 3, 4 అట్లా. అంటే ఏ పాము ఎన్ని కాట్లు ఉంటాయి సార్ అట్లా? యాక్చువల్గా పాముకు 2 కూరలు ఉంటాయి, బయట వేస్తే 2 పడతాయి. 2 పడాలని రూల్ లేదు. ఒకటి కూడా పడచ్చు. అవునా సార్? ఇట్లుంది పాము, ఇట్లా వేసింది, సైడ్కి వేసిందంటే ఒకటే తగులుతుంది, ఇంకోటి తగలదు. 1, 2 వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే పాము కాటేసినాక కాలుకో చేతుకో ఏది కనిపిస్తే దాన్ని చుట్టుకొని బైట్స్ వేస్తూనే ఉంటుంది. సో దెర్ విల్ బి మల్టిపుల్ బైట్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో 2 ఉండాలని లేదు, 1 ఉండాలని లేదు, ఎక్కువ ఉండాలని లేదు, ఏటైనా ఉండొచ్చు. అంటే అది మనకి కళ్ళకి కనిపిస్తే తప్ప మనం ఏం చేయలేము. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బయటికి వెళ్తూ ఉంటారు చెట్లు లేక అక్కడెక్కడ, స్నేక్ బైట్ జరిగితేనే అబ్బాయి ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవడము, విషయం అంతా బాడీకి స్ప్రెడ్ అయిపోయి ఇది అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ చూస్తారు,
దాన్ని ఎలా కనుక్కుంటారు? ఇప్పుడుండే పరిస్థితుల్లో అవును సార్. మనము స్నేక్ బయట కాదని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఒకటి, ఆ. ఎవరికైతే కరిచిందో వాళ్ళన చెప్పాలా. అవును సార్. రెండోది, బైట్ మార్క్స్, ఎక్కడైతే కాటేసిన ఆ మార్క్స్ ఉమ్. 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. స్నేక్ బైట్ అంటే రెండే ఉండాలని లేదు. ఓకే సార్. ఎందుకంటే ఒకసారి వేస్తుంది బైట్, ఉమ్. తర్వాత కాలుకు చుట్టుకొని మళ్ళీ వేస్తూనే ఉంటుంది. అది అవునా సార్? మల్టిపుల్ బైట్స్ ఉంటుంది. మనం మల్టిపుల్ బైట్స్ అంటే ఇంకా వేరేది అనుకుంటాం. సో 2 బైట్స్ ఉండాలని లేదు. అలా జనరల్గా అయితే 2 బైట్స్ పడతాయి. ఎందుకంటే కాటేసినట్టు మనం కాలు ఇదిల్చుకోవడం ఏదో చేస్తాం. సో ఇప్పుడేమవుతుంది, మల్టిపుల్ బైట్స్ ఉండొచ్చు. దాంతోపాటు పామా కాదనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పరిసరాలు ఏమైనా పాము ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అదే నేను ఫస్ట్ మీకు చెప్పాను, నేను ఫస్ట్ ఎట్లా ఆలోచిస్తా అంటే, పిల్లలు బయట ఆవరణలో ఆడుకుంటున్నారు, ముళ్ళ కంపలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి. సో అది ఏది అనేది ఫస్ట్ మనం గ్రహించుకోవాలి. ముళ్ళ కంప ఉండొచ్చు, 2 ముళ్ళు కూర్చుంటే కూడా సేమ్ బయట అట్లనే ఉంటుంది. తేలు ఉండొచ్చు, పురుగు ఉండొచ్చు, పాము ఉండొచ్చు. మనం కనుక్కోగలిసింది ఏంటి అంటే, 1, ఆ పరిస్థితి ప్రాంతాల్లో ఇంతకుముందు పాములు ఉన్నాయా లేవా, 1. 2, ఈ బయట జరిగిన వెంటనే, ఆ పిల్లోడు పడిపోయిన వెంటనే పేరెంట్స్ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎత్తితే అక్కడ ఏమైనా పాము కనిపించిందా. 3, బయట ఎక్కడ జరిగింది, దాన్ని బట్టి. హాస్పిటల్కి తీసుకెళ్తేనే అబ్బాయిని, ఆ విష ప్రభావము బాడీలో ఎంతవరకు ఉంటుంది సార్? ఏ ఆర్గాన్ పైన? ముఖ్యంగా ఏ పేషెంట్కైనా సరే పాము కాటు జరిగింది అంటే మనం ఆలోచించేది 3. ఓకే సార్. రక్తం మీద, మెదడు నరాల మీద, కండరాల మీద. ఓకే సార్. రక్తం మీద మామూలుగా మనకి ఎప్పుడైనా చెయ్యి కట్టవడం కానీ ఏదైనా జరిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు కానీ రక్తం కొంచెం కారి తర్వాత రక్తం గడ్డగట్టి అవుతుంది. ఆ రక్తం గడ్డగట్టిన కారణాలు ప్లేట్లెట్లు, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అదే ఈ రక్తం మీద చూపించే విషయం పాము కానీ కాటేసింది అనుకో, నీకు ప్లేట్లెట్స్ బ్రేక్ డౌన్ అయితే తర్వాత క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి రక్తం గడ్డగట్టే అవకాశమే లేకుండా రక్తం కారుతూనే ఉంటుంది. సో అది ఊపిరితిత్తులో కారచ్చు, గుండెలో కావచ్చు, కడుపులో ఏదైనా అల్సర్ ఉంటే బయటికి రావచ్చు, మెదడులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మన కంట్లో కూడా ఎర్రగా కనిపిస్తుంది. బ్లీడ్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. ఓకే ఓకే సార్. అదొకటి. ఇంకా కాటేసిన చోట కూడా ఉండదు కదా, ఆడ కూడా కారుతుంటుంది, నాన్ స్టాప్ అట్లా కారుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, ప్లేట్లెట్స్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇవ్వడం జరగాలి. ఓకే ఓకే సార్. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పోవాలా. ఎందుకంటే రక్తం గడ్డగట్టేటట్టు చూసుకోవాలా, అది మెయిన్. రక్తం కారితే ఏమవుతుందంటే షాక్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్, బీపీ డౌన్ అయ్యి షాక్లోకి వెళ్ళిపోతాడు. సో బీపీని కంట్రోల్లోకి తెచ్చుకోవాలా, హార్ట్ రేట్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. అదే ఊపిరితిత్తుల మీద, కండరాల మీద వేసింది అనుకోండి, మనకు చెయ్యి, చేతులు కానీ కాళ్ళు కానీ మనం బాడీలో ఏది ఆడించాలన్నా కండరాలు, నరాలు, బోన్స్, ఎముకలు, ఈ 3 కోఆర్డినేషన్ ఉంటేనే అది జరుగుతుంది. కండరాలు లేదనుకో ఏమవుతుంది, చేతులు కదిలించలేం, కాళ్ళు కదిలించలేం, ఇట్లా ఉండిపోవాల్సి వస్తుంది. సో పెరాలసిస్ కింద కూడా తీసుకోవచ్చు. రెండోది వచ్చేసి అతనికి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. సో కండరాలకు సంబంధించి ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో, ట్రీట్మెంట్ ఉందో అది ఇచ్చుకుంటూ పోవాలా. దాంతో విషయానికి విరుగుడు ఇచ్చుకుంటూ పోవాలా. దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ మిగతా చేసుకుంటూ రావాలి. ఈ కాళ్ళు చేతుల వరకు బాగానే ఉంటుంది. అదే ఊపిరితిత్తులో తీసుకునే కండరాలు కానీ ఎఫెక్ట్ పడినాయంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది. ఆక్సిజన్ కనెక్ట్ చేస్తాం. మామూలుగా మనం ఊపిరి తీసుకోకుండా ఉన్నామంటే ఊపిరి తీసుకునేటప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ జరుగుతుంటుంది. సో ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు ఇట్లనే ఉండి ఎంతసేపు అని తీసుకోగలుగుతాం, తీసుకోలేము. 1 నిమిషం, 2 నిమిషాలు. సో ఆ మజిల్స్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఇవన్నీ లేకుండా ఉంటే ఏమవుతుందంటే ఊపిరి తీసుకోలేడు. ఆక్సిజన్ కనెక్ట్ చేసినప్పుడు వర్కౌట్ కాదు. సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెంటిలేటర్, నోట్లో ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ మీద పెట్టాలి. వెంటిలేటర్ మీద అదే ఆక్సిజన్ సప్లై చేస్తుంది, అదే బయటికి లాక్కుంటుంది. సో దాన్ని బట్టి ఊపిరితిత్తులు వర్కౌట్ చేసుకోవచ్చు. 3 నరాలు, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, దేని మీదనే ఎఫెక్ట్ పడవచ్చు. అంటే స్పైనల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా స్పైన్ అంటే ఇంకా బ్రెయిన్ నుంచి వచ్చేదే కాబట్టి నర్వస్ సిస్టమ్ మీద కంప్లీట్గా పడుతుంది. ఓకే. బ్రెయిన్ మీద పడింది అనుకోండి, కంప్లీట్ పెరాలసిస్, కోమా, డైరెక్ట్ కోమా, అంతే. కోమా అంటే ఏంది, మనిషి ఉలుకు పలుకు లేడు, గుండె మాత్రం కొట్టుకుంటుంది, ఊపిరి తీసుకుంటుంటాడు. ఊపిరి అది ఆక్సిజన్ వల్ల కావచ్చు, ఆయన వల్ల కావచ్చు, లేకపోతే ట్యూబ్ వల్ల కూడా కావచ్చు. స్పైన్ మీద పడింది అనుకోండి, చేతులు, కాలు, ఈ ఏరియాలో పడింది అనుకోండి, కాలు, దాని కింద నుంచి సప్లై చేసే మొత్తం నరాలంతా ఎఫెక్ట్ అయితే ఏమి టెంపరేచర్ కానీ గిచ్చినా కానీ ఏమి నొప్పి గిప్పి ఏం తెలియదు, స్పర్శ ఉండదు. ఈడ పడింది అనుకోండి, ఏటు పై నుంచి కింద వరకు ఉంటుంది. అంటే
ఇక్కడ బయట చేసి అంటున్నారా సార్ మీరు ఇట్లా? బయట కాదు, దాని ఎఫెక్ట్ ఎక్కడైనా పడవచ్చు అంటున్నాం. ఇప్పుడు మీరు అనే డౌట్ ఏంటంటే కాలు దగ్గర ఇక్కడ కుట్టింది అనుకోండి సార్, స్పైన్ కి సంబంధం లేదు కదా, ఎట్లా పడుతుంది అనే కదా అవును అవును. విషయము. అక్కడ ఆగదు కదా, బ్లడ్ సప్లై మొత్తం బాడీ అంతా తిరుగుతుంది. ఓకే సో దాని ఎఫెక్ట్ ఏడైనా పడవచ్చు. ఓకే సార్. ఇప్పుడు కోమాలో ఉన్నప్పుడు సార్ ఏమైనా గెటన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఇంకెట్లా సార్? గెట్ అనే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. ఎప్పుడైనా సరే రైట్ డిసిషన్, రైట్ టైం, రైట్ హాస్పిటల్, రైట్ డాక్టర్, రైట్ ట్రీట్మెంట్, ఈ 5 రైట్ ఉంటేనే పేషెంట్ మన చేతికి వస్తాడు. కరెక్ట్ సమయానికి, కరెక్ట్ ప్రదేశానికి, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోయి, కరెక్ట్ ప్లేస్కి పోయి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో గెటన్ అయ్యే ఛాన్స్ అంటే ఇప్పుడు పేషెంట్ కోమాలో ఉన్నారు, నోట్లో ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ మీద పెట్టాము. సో ఇట్ టేక్స్ టైం. సక్సెస్ రేట్ ఎట్లా అనేది చెప్పలేము. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్, ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక 70 ఏళ్ళ ముసలాయన ఉన్నాను అనుకోండి, బాడీలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ, అప్పటికే బీపీఓ, షుగరో, లేదా మందో, స్మోకింగ్ ఏదో అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ ఆ టైంలో ఆయన మీద పడతాయి. సిగరెట్ అలవాటు లేని వానికి, సిగరెట్ అలవాటు వానికి, ఆల్రెడీ సిగరెట్ తాగిన వానికి ఊపిరితిత్తులు కొద్దిగా గొప్ప డ్యామేజ్ అవుతాయి. నోట్లో ట్యూబ్ పెట్టి నువ్వు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ అందించినా కూడా లంగ్స్ అంత ఎఫెక్ట్గా ఉండవు. యంగ్స్టర్స్కి వేరే లెక్క ఉంటుంది బాడీ, ఎల్డర్స్కి వేరే లెక్క ఉంటుంది. యంగ్స్టర్స్ అయితే దే కెన్ రికవర్ ఫాస్ట్. మరి ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? ఎప్పుడైనా సరే ఒక మార్క్ ఉండిపోతుంది. ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ పిల్లోనికి ఏదైనా ఇరిటబిలిటీ కానీ, లేదా సడన్లో ఏదైనా కొట్టుకోవడం కానీ, తగలడం కానీ ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ అండ్ స్పైన్ ఎఫెక్ట్ పడింది కదా, ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అయితే నా దగ్గర 2-3 సార్లు వచ్చారు, ఎప్పటికీ ఇంతవరకు ఏం కాలే. రావచ్చు, రాకపోవచ్చు. మన ఇండియాలో మోస్ట్ డేంజరస్ పాయిజన్ స్నేక్స్ ఏవి సార్? ఫెంటాస్టిక్ 4 అని 4 ఉన్నాయి. ఓకే సార్. ఫెంటాస్టిక్, ఫెరోషియస్ 4. ఓకే సార్. కోబ్రా, సాస్కెల్డ్ వైపర్. కోబ్రా అంటే నాగుపాము. ఓకే సార్. సాస్కెల్డ్ వైపర్, రసల్స్ వైపర్, క్రైట్. ఈ 4 ఇండియాలో మోస్ట్ డేంజరస్ స్నేక్స్. మామూలుగా మన యాంటీ స్నేక్ వినం, ఇది యాంటీ స్నేక్ వినం. ఓకే ఓకే సార్. ఈ ఇంట్లో కూడా ఈ 4 మెన్షన్ చేస్తారు. మీరు గమనించినారంటే ఫస్ట్ కోబ్రా, నెక్స్ట్ కామన్ క్రైట్, రసల్స్ వైపర్, సాస్కెల్డ్ వైపర్. ఒక్కొక్క వైల్ ఎంత ఎంజీ ఆఫ్ వాళ్ళ విషయాన్ని, ఆ పాము విషయాన్ని న్యూట్రలైజ్ చేయగలుగుతారు. అంటే ఈ ఒక్క వైలో కోబ్రాలో 0.6 mg విషయాన్ని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. సో కోబ్రా 25 to 30 వైల్స్ అంటే ఎంత అవుతుంది? 0.6 into 30, 6 into 3, 18 mg. 30 వైల్స్ ఇస్తే 18 mg ఆఫ్ కింగ్ కోబ్రా, నార్మల్ కోబ్రా విషయాన్ని మనం న్యూట్రలైజ్ చేయగలుగుతాం. స్నేక్ బైట్ అయిన తర్వాత ఏదైనా వెనమస్ అయినా నాన్ వెనమస్ అయినా అంటే ఎంత టైంలో మనము ఇది యాంటీ వెనమస్ వేయాలంటారు సార్? ఎంత త్వరగా వేస్తే ఎంత, అంటే ఇట్లా టైం అనేది ఏం లేదు, టైం అంటూ లేదు. 1 hour 2 hour లోపల. ఇప్పుడు నాన్ వెనమస్ స్నేక్ అనుకోండి, అంటే జనరల్ ఎగ్జాంపుల్, నువ్వు ఏసి ఇచ్చినావా లేదా పక్కన పెట్టేసి, నాన్ వెనమస్ స్నేక్ అని కుట్టేసింది, మనకి ఏం కాలే, నొప్పి ఉంది, పాము కుట్టిందని చెప్పాడు, చూసాము, ఏం కాలేదు. 2 రోజులే, 3 రోజులే, 4 రోజులే, వాడు రాలే. వాడు రావాలని రూల్ ఏం లేదు హాస్పిటల్కి. అవునవును. ఏం కాలేదు, బురద పామని. సో ఆయనకి ఏం కాలేదు. సో మనకి ఏం కాలేదు కాబట్టి వాడు రాలేదు. ఏమన్నా అయితే ఉరుక్కుంటూ వచ్చేటోడు. సో ముందు జాగ్రత్తకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏ స్విచ్ కూడా మంచిది. రసల్ వైపర్ సార్ బయట చేసిన వెంటనే ఎంత టైంలో మనిషి డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? బ్లడ్ క్లాట్ అయ్యి అట్లా 1 hour 2 hours. నీకు పాము మ్యాక్సిమం ఫ్యాటల్ డోస్ అని ఉంటుంది. అవును సార్. అంటే ఇంతకన్నా ఎక్కువ పడిందంటే మనిషి చనిపోతాడు. ఒక బయట ఇచ్చింది, యానో చెట్టుకో, పుట్టకో, లేదా పాముకో, ఆవుకో, దేనికో ఒక బయట ఇచ్చింది. ఇస్తే కొద్ది విషయం బయటకు పోయింది. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇంకొక సగం విషయం ఉందనుకోండి, ఆ విషయం మీరు దానికి కాలు దొక్కారో మీకు వేసింది. సో మీకు ఎంత డోసు పోయినట్టు? సగం విషయమే ఎక్కింది. అవునవును. మ్యాక్సిమం డైట్లో ఒక బయటలో ఉండే మ్యాక్సిమం డోసు సగం బయట డోసే ఎక్కింది. సో నీకు అంత ఫాస్ట్గా దాని ఎఫెక్ట్ చూపించదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద డోస్, బైట్ డోస్. స్నేక్ బైట్ చేసిన వెంటనే బాడీలో ఫస్ట్ నర్వస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. మనిషికి భయం చాలా చెడ్డది. అది వినమస నాన్ వినమస అని పక్కన పెట్టేస్తే అది కొట్టడానికి మనిషికి చెమటలు గారుకుంటూ, గుండె దడ కొట్టుకుంటూ భయభ్రాంతికి గురవుతారు. అందుకే నేను చెప్పాను, ప్యానిక్ అనేది ఎప్పుడు కాకూడదు. ప్యానిక్ అంటే సగం ప్రాణం అన్నీ పోయినట్టే. సో మనిషి గజ 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 వణుకుతా అంటే ఏమవుతుంది? హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, స్ట్రోక్ వస్తుంది. సగం దానివల్ల స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భయపడే విషయం కన్నా భయం చెడ్డదని.
కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతుందంటారు కదా సార్? అవును. ఇప్పుడు నేను చెప్పాను హెమటోటాక్సిక్ రక్తం మీద చూపించేదని. ఉమ్, కడుపులో అల్సర్ ఉంది, ఉమ్, లేదా యూసోఫాగస్, మన గొంతులో యూసోఫాగస్ ఉంటుంది, ఉమ్, అల్సర్ ఉంది, బయటికి వస్తుంది, రక్తం ఊజ్ అవుతుంటుంది బయటికి. ఊజ్ అవును. వచ్చినప్పుడు నీకు వామిటింగ్ వచ్చానుకో, వామిటింగ్తో పాటు వచ్చేస్తుంది. అవును సార్. చూసేటోనికి ఎట్లుంటుంది, వాడు రక్తము కక్కుంటున్నాడు, ఆ. ఎంత వైశంకరమైనది. ఐసీయూలో సార్ పేషెంట్ ఈ యాంటీ వెనమ్ కూడా రెస్పాండ్ కాకుండా సిచ్యువేషన్ ఉంటుందా సార్? ఉంటుంది. మరి ఎట్లా సార్ అప్పుడు వాళ్ళ పొజిషన్? సి మనము ఇది న్యూట్రలైజ్ చేయడానికి వాడతాం. ఇది న్యూట్రలైజ్ చేయగలుగుతుందా లేదనేది మనం చెప్పడానికి లేదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఒక్కొక్క బాడీ బిల్డప్ ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఒక బాడీ రెసిస్టెన్స్ పవర్ లెక్క ఉంటుంది. ఆల్రెడీ విషయం నీకు పూర్తిగా ఎక్కినాక, పూర్తిగా ఎక్కి ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయినాక న్యూట్రలైజ్ చేస్తేమని చేయకపోతేమని. సో అందుకే యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఏఎస్వి వేసుకోవడం బెటర్ అని చెప్పేది నేను. సార్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయినా ఇంకా ఆల్మోస్ట్ డెత్ కదా సార్? ఇంకా డెత్, ఇంకా అప్పుడు నువ్వు న్యూట్రలైజ్ చేసే లాభేముంది, విషయం మాత్రం వెళ్ళిపోతుంది, కానీ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. అవునవును సార్. ఎక్కువ ఏ మిస్టేక్ చేస్తారు పేషెంట్లు సార్ ఈ స్నేక్ బైట్ జరిగిన తర్వాత? స్నేక్ బైట్ చేసిన అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు చదివినేలా నేను కాదు, మన గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయినారంటే, మనకు నాటు వైద్యం ఐడియా ఉంది, ఎవరో పసరిచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళు లేరు పోదాము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, గౌరవించాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ మిస్టేక్ టైం. 2 ఇంకా మనకి సినిమాలో అలవాటు నేర్పించేదే నోట్తో బీకడం, బ్లేడ్తో కోసం ఆ రక్తం విషయం మాత్రం బయటకు వస్తుందని అనుకోవడము, టైట్గా కడితే విషయం పైకి ఎక్కదు, కిందనే ఉండిపోతుందని, ఈ చిన్న చిన్న అపోహలు ఉన్నాయి. సో దీన్ని దాటుకొని బయటకు అంటే మనము జనాల్ని ఎడ్యుకేట్ చేయాలా, అవేర్నెస్ ఇవ్వాలి. అవునవును సార్. పిహెచ్సి సెంటర్లో విలేజెస్ దగ్గర నుంచి హయ్యర్ సెంటర్స్ వరకు. నేను నారాయణ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు మాకు ప్రతి పిహెచ్సి నుంచి డాక్టర్లు వచ్చేటోళ్ళు, గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి, అంటే మాకేమో వచ్చని కాదు, మేము ఏం నేర్చుకున్నామో, మేము ఏం చూసామో, మేము ఏం ఎక్స్పీరియన్సో వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, స్లైడ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ పిహెచ్సి సెంటర్స్. పిహెచ్సి సెంటర్స్తో పాటు మనం గ్రామీణ ప్రజలకు కూడా అవగాహన లేదు, ఎందుకంటే ఎక్కువ పాము కాట్లకి గురయ్యేది వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా మనము పోయి అవగాహన ఇస్తే, దోబా ఇట్లుంటే ఇట్లుంటుంది, ఇది పరిస్థితి, మీరు ఇట్లాంటి పనులు చేయకండి, కొయ్యాకండి, కడగాకండి, నోట్తో పీల్చాకండి, టైట్గా కట్టాకండి, పేషెంట్ని టెన్షన్ పెట్టాకండి. ఎందుకంటే పేషెంట్ కన్నా పక్కన వాళ్ళ టెన్షన్కి సగం పేషెంట్ బలి అవుతాడు. అవును సార్. వీని పాము కట్టేసింది అందరూ ఏంది పరిస్థితి, వీని ఎత్తండి మళ్ళీ ఏమైనా అవుతుందా, వాడు ఆ టెన్షన్లో ఉండిపోతాడు. ఏం కాదులేరా, హాస్పిటల్ పోతాడు, డాక్టర్ ఉంటాడు, చూసుకుంటాడు. ఇంకోటి టైం వేస్ట్ చేయకూడదు, అది అవేర్నెస్ ఇస్తే ఎంత తొందరగా వస్తే పేషెంట్ అంత సేఫ్. లేదు సిటీకి రావాలా, హైయర్ సెంటర్స్ రావాలని రూల్ లేదు. ఈ పిహెచ్సి ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ పిహెచ్సి సెంటర్స్. ఒక 50-100 ఎక్స్పెక్ట్ చేసుకో, రోజుకు ఒక 3-4 కాటేసినా కూడా మనము వాళ్ళని కాపాడుకునేంత కెపాసిటీ ఒక 100 అట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంత దూరం రాల్సిన అక్కడికే పోతే ఆడ చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, దిల్ గివ్ ది బెటర్ ట్రీట్మెంట్. ఫారెన్ కంట్రీస్లో స్నేక్ బైట్ అయిన తర్వాత ఏ స్నేకో దాన్ని బట్టి యాంటీవెనమ్ ఇస్తారు. మన ఇండియాలో అన్ని స్నేక్లకి ఒకటే యాంటీవెనమే. అంటే ఎందుకు సార్, అది ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? ఇది లోపం కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక విధంగా మంచిదే. ఓకే ఓకే సార్. ఏ విధంగా మంచిదంటే, నీకు ఏ పాము కాటేసిందో తెలియదు, ఇది అన్నిటి కొనుకొస్తుంది, రైట్? ఓహో, ఓకే ఓకే ఓకే. ఫారెన్లో పలానా పాము కాటేసింది, వాళ్ళ దగ్గర అది అందుబాటులో లేదు, వేరే ఏం చేసుకుంటాడు? యాక్చువల్లీ ఇది మనకు మంచిది. ఏ పాము కట్టేసినా మనం ఇచ్చేది ఒకటే, ఇది అన్నిటికి మనకు వస్తుంది, ఇంతకన్నా ఏం కావాలా? ఓకే సార్. అంటే అంటే ఏ పాము కాటేసినా అన్నిటికీ యూజ్ అవుతుంది. మనకు ఇండియాలో ఉండేది మెయిన్ 4 భయపడేది: కోబ్రా, క్రైట్, రసల్, స్కాస్కెల్ పేపర్. 4కి ఇది పనిచేస్తుంది. ఏమైనా బీపీ షుగర్ ఉండే పేషెంట్లకి స్నేక్ బైట్ వల్ల ఏమైనా ఎక్కువ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. నేను చెప్పాను, హార్ట్ రేట్ పెరుగుతుంది, షాక్ లేకపోతాడు, బీపీ డౌన్ అవుతుంది, కొంతమంది బీపీ రైజ్ కావచ్చు, దాన్ని కంట్రోల్ తెచ్చుకోవాలా. పాము కాటేసిన మామూలుగా షుగర్ పేషెంట్కి ఏదైనా దెబ్బ తగిలితేనే ఈజీగా మానదు.
అవును అవును. ఒక విషపూరితమైన పాము కాటేసింది అంటే ఆడ ఇన్ఫెక్షన్ ఎంత ఈజీగా మారుతుందా మన ఎందుకంటే ఆల్రెడీ అది బ్లడ్ లెక్క ఎంటర్ అయిపోతుంది ఫాస్ట్గా. ఉమ్, సో వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఎవరికైనా సరే బీపీ కానీ షుగర్ కానీ లివర్ కానీ కిడ్నీ కానీ ఆర్గన్స్ ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి ఇంకా డేంజర్. సార్ లాంగ్ టైంలో ఏమన్నా ఈ నర్వస్ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్ ఇవి? ఇట్ డిపెండ్స్. కావాలని రూల్ ఏం లేదు, కాకూడదని కూడా ఏం లేదు. ఉమ్. సరే ఈ బయట జరిగిన వెంటనే ఒక 10-15 మినిట్స్లో యాంటీవెనమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అవ్వచ్చా? కష్టం. ఎట్లా చెప్తావు? నీకు విషయం వెంటనే ఎక్కాలని రూల్ ఏం లేదు కదా. ఇట్ మే టేక్ టైం. అవును సార్. మీకు కామన్ మ్యాన్ జనాలకు అర్థమయ్యే భాషలో చెప్తా. అవును సార్. మీకు మంద అలవాటు ఉందా? లేదు సార్. లేదు. సరే, మంద అలవాటు ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, సేమ్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్. ఏ బి. ఓకే ఓకే. ఏ వాడు క్వార్టర్ తాగుతాడు, వానికి జమ్ అని ఎక్కుతుంది. బి వాడు కూడా అదే క్వార్టర్ తాగుతాడు, వానికి ఎక్కదు. ఎందుకు ఎక్కుతుందంటే ఒకరి బాడీ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. సో ఒకని విషయం ఫాస్ట్గా ఎక్కుతుంది, ఒకని విషయం స్లోగా ఎక్కుతుంది. సో వీనికి ఏ స్విచ్ కదా, వానికి ఏ స్విచ్ వీనికి 24 hours అయిపోతుంది కదా, వానికి 24 hours అయితే ఇంపాసిబుల్. వానికి 72 hours పట్టచ్చు, 96 hours కూడా పట్టచ్చు. అంటే ఈ యాంటీవెనమ్తో పాటు యాంటీబయాటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా. ఎన్ని రోజులు తీసుకోవాలంటారు సార్ అట్లా యాంటీబయాటిక్స్? ఇంకా పేషెంట్ అడ్మిషన్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇచ్చుకుంటారు. యాంటీబయాటిక్స్ పలానా ఇన్ని రోజులు ఇవ్వాలని రూల్ ఏం లేదు. ద మోర్ యాంటీబయాటిక్ యూ గివ్, ఆ పేషెంట్ ఏమంటే తర్వాత యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అయిపోతాడు. కానీ ప్రస్తుతం పేషెంట్ అయితే బతికించుకోవాలి కదా, తర్వాత సంగతి తర్వాత. పేషెంట్ అయితే బతికించుకోవాలి కాబట్టి. ఏమన్నా బాడీలో టిష్యూస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? అవుతుంది. చెప్తే కదా, ఒక స్కార్ ఉండిపోతుంది. దెబ్బ తగిలింది ఇప్పుడు నాకు, స్కార్ ఉండిపోయింది. ఏమి చేసినా బాడీలో ఒక స్కార్ ఉంటుంది. అది పురుగుల మందు తాగు, విషం తాగు, తేలుగుట్టు, బాడీలో ఒక రోగం వచ్చింది, ఒక జబ్బు వచ్చిందంటే దాని స్కార్ పర్మనెంట్గా ఉండిపోతుంది. అది ఎఫెక్ట్ చూపిస్తుందా చూపేదా ఫ్యూచర్లో అనేది సంగతి తర్వాత. నేను బయట వేరే వాళ్ళ దగ్గర చూశాను సార్, స్నేక్ బైట్ అయిన తర్వాత కొంతకాలానికి డయాలసిస్ చేసినారు. కిడ్నీ డ్యామేజ్ ఏంటది? అంటే ఇంకా కిడ్నీ డ్యామేజ్ అయితే పర్మనెంట్ అట్లేం లేదండి, పర్మనెంట్ ఏం లేదు. మనకేమిటంటే బాడీలో ఇన్ఫెక్షన్ తిరుగుతుంది. నేను మీకు చెప్పినట్టు విషం తిరుగుతుంది, ఇన్ఫెక్షన్. విషం ఏమి ఒక చోటుకి పోదు కదా, బాడీలో బ్రెయిన్ నుంచి కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్ అన్ని చోట్ల రక్తం తిరుగుతుంది. దాంతోపాటు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు విషం కిడ్నీలోకి పోయినప్పుడు ఏమవుతుంది? కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఏ విషయాన్నైనా, అది ఆల్కహాల్ కావచ్చు, పురుగుల మందు కావచ్చు, స్నేక్ బైట్ కావచ్చు, ఏ విషయాన్నైనా తట్టుకునేది ఒక లివర్కి మాత్రమే ఉంటుంది. లివర్ లివర్ ఒక స్టేజ్ వరకు తట్టుకుంటుంది. ఒక స్టేజ్ దాటినాక అది కూడా హ్యాండ్సప్ ఉంటుంది. కిడ్నీ మీద పడింది అనుకోండి, ఏమవుతుంది? కిడ్నీ ఫంక్షన్ తక్కువవుతుంది. కిడ్నీ పని ఏంది? కిడ్నీ ఫంక్షన్ తక్కువనప్పుడు మూత్రం రాదు. కిడ్నీ పని ఏంది? మూత్రం పంపించేది రాదు. బాడీలో నీరు చేరిపోతుంది, కాళ్ళకి, చేతులకి, ముఖంలో, ఊపిరితిత్తుల్లో. సో ఏం చేస్తారు? డయాలసిస్ చేస్తారు. ఎందుకంటే కిడ్నీ చేయాల్సిన పని డయాలసిస్ చేస్తుంది. సో బాడీలో ఉండే వేస్ట్, మూత్రం అంతా బయటికి లాగేసుకుంటుంది. కొన్నిసార్లు కిడ్నీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు రికవర్ కాకపోవచ్చు. అండ్ పర్మనెంట్ డ్యామేజ్ పోతుంది, రెగ్యులర్ డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా టోటల్గా డ్యామేజ్ అనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పోవాలి.